मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज में आप सभी का खैर मकदम है। आज सुबह बोधन में एक खबर जंगल की आग की तरह फैल गई। खबर ये कि अदालत ने सब कलेक्टर के दफ्तर के असासों को जब्त करने का हुक्म जारी कर दिया है। लेकिन ठहरिए, क्या वाकई दफ्तर सील होने वाला है या सच कुछ और है? हमारी न्यूज टीम ने इस मामले की तह तक जाने के लिए बराह रास्त बोधन सब कलेक्टर से मुलाकात की। सब कलेक्टर ने इंकशाफ किया कि मामला वर्नी मंडल के लक्ष्मी सागर प्रोजेक्ट से जुड़ा हुआ है, जहां किसानों को जमीन के अवज मुआवजा दिया जाना था। चंद किसानों ने रकम में इजाफे के लिए अदालत से रुजू किया था और बरसों पुराना ये केस अब फैसले की सूरत में सामने आया है। अदालत के हालिया फैसले पर सब कलेक्टर ऑफिस ने न सिर्फ अमल दरामद की तजवीज तैयार की, बल्कि उसे जिला कलेक्टर, CCLA और इरिगेशन एंड कॉमन एरिया डेवलपमेंट डिपार्टमेंट को रवाना भी कर दिया है। सब कलेक्टर ने बताया कि ना कोई गफलत हुई है, ना कोई ताखीर। किसानों के साथ इंसाफ यकीनी बनाया जा रहा है और मुकम्मल शफाफियत के साथ अमल जारी है। तो नाजरीन, सोशल मीडिया पर फैलाई जाने वाली खबरें हमेशा सच्चाई पर मबनी नहीं होती। हमारी जिम्मेदारी है कि हकायक की जांच करें और वही सच आप तक पहुंचाए। సో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక న్యూస్ ఉన్నది రిగార్డింగ్ దిస్ హైకోర్ట్ ఆర్డర్ అబౌట్ లక్ష్మీ సాగర్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఆర్డర్ రిగార్డింగ్ లక్ష్మీ సాగర్ ప్రాజెక్ట్ అండ్ అటాచ్మెంట్ ఆర్డర్. ఈ విషయం గురించి ఇది ల్యాండ్ అక్విజిషన్ చాలా పాతది జరిగినప్పుడు కాంపెన్సేషన్లో కొంచెం డిస్ప్యూట్స్ ఉంది, కొంచెం పెంచడానికి అవకాశం ఉంది అని చెప్పి అన్ని రైతులు కోర్టుకి వెళ్ళారు. ఇది చాలా పాత కేసు. ఆ విషయం గురించి కోర్టు నుంచి జడ్జ్మెంట్ వచ్చింది రిగార్డింగ్ ఇంక్రీజింగ్ అండ్ ఎన్హాన్సింగ్ కాంపెన్సేషన్. ఇది ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్కి చెప్పారు కోర్టు. ఆ డిసిజన్ మీద మనం హైకోర్టుకి కూడా అప్పీల్ చేశాను. హైకోర్టు కూడా సీనియర్ సివిల్ జడ్జ్ బోధన్ జడ్జ్మెంట్కి కరెక్ట్ చెప్పారు. ఆ ప్రకారంగా మా సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ నుంచి మనము పేమెంట్ ప్రపోజల్ తయారు చేసి కలెక్టర్ సార్కి ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇది 3-4 నెలల ముందే చేశాను. అదేవిధంగా కలెక్టరేట్ సార్ నుంచి CCLAకి వెళ్ళింది. అదేవిధంగా CCLA నుంచి ఇరిగేషన్ సెక్రటరీకి వెళ్ళింది. ఈ పేమెంట్ ప్రపోజల్స్ ఇప్పుడు ప్రస్తుతం ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర పెండింగ్ ఉన్నది. యాజ్ సూన్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేస్తారు, ఇమీడియట్గా అన్ని రైతులకి డబ్బులు పడుతుంది. థ్యాంక్ యూ.